హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఒక ముఖ్య విషయం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఇది వాస్తు శాస్త్రానికి సంబంధించిందని మనం చెప్పుకోవచ్చు. ఇంతకుముందే మనం ఎన్నో వీడియోల్లో వాస్తుకు సంబంధించిన ఇంటి వాస్తుకు సంబంధించిన విషయాలు ఎన్నో చర్చించడం తెలుసుకోవడం జరిగింది. ఈరోజు మరికొన్ని విషయాలను వాస్తుకు సంబంధించిన విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా మనం ఇంతకుముందు వీడియోల్లో మన ఇంటి లోపలి వాస్తు విషయాల గురించి తెలుసుకోవడం జరిగింది. ఈరోజు మనం మన ఇంటి బయట ఉండేటటువంటి వాస్తు విషయాల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా మన ఇంటి బయట రోడ్లు, ఎత్తు పొలాలు ఉంటే వాటి ప్రభావం ఆ ఇంటిపైన మరియు ఆ ఇంట్లో నివసిస్తున్న వారిపైన ఎంతవరకు ప్రభావం చూపగలుగుతుంది అనే విషయం గురించి మనం తెలుసుకుందాం. ఈ యొక్క విషయం గురించి చాలామందిలో ఎన్నో అపోహలు ఉన్నాయి. ఈ వీడియో ద్వారా మనం ఆ యొక్క విషయాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ముఖ్యంగా ఇంటి బయట రోడ్ల ఎత్తు పొలాలపై కూడా అపోహలు ఎన్నో ఉన్నాయి. అయితే ఇంటి బయటి 4 దిక్కులలో రోడ్డు ఎలా ఉన్నా, అదేవిధంగా ఈశాన్యంలో గుట్టలున్నా, లేక ఎత్తుగా ఉన్నా, లేదా నైరుతిలో పల్లంగా ఉన్నా, మరియు పడమర పల్లంగా ఉండి పడమర పల్లంగా ఉన్నా, అదేవిధంగా మన ఇంటి బయట అన్ని దిక్కులలో రోడ్లు, ఎత్తు పొలాలు ఎలా ఉన్నా ఇవి ఖచ్చితంగా మనకు వాస్తుపరంగా ఎలాంటి ఇబ్బందిని కలిగించవని మనం వాస్తు శాస్త్రపరంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం వాస్తుపరంగా చూసుకోవాల్సింది మన కాంపౌండ్ లేదా ఇంటి చుట్టూ ఉన్నటువంటి ప్రహరీ గోడ లోపల మనకు నైరుతి ఎక్కువగా ఉండి ఈశాన్యం పల్లంగా ఉండేటట్లుగా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అదేవిధంగా ప్రహరీ గోడ లోపల దక్షిణంలో మరియు పడమరలో ఎత్తుగా ఉండేటట్లు చూసుకొని, అదేవిధంగా తూర్పు ఉత్తరాల్లో పల్లంగా ఉండేటట్లు చూసుకోవాల్సిన అవసరం వాస్తుపరంగా ఎంతైనా ఉన్నది. అదేవిధంగా ఈశాన్యం పూర్తిగా ఏటవాలుగా మరియు పల్లంగా ఉండేటట్లుగా వాస్తుపరంగా మనం చూసుకోవాలి. అదేవిధంగా మనం మన ఖాళీ స్థలంలో, అదేవిధంగా మన ఇంటి చుట్టూ మన ప్రహరీ గోడ లోపలనే ఎత్తు పొలాల నియమాలు మనకు వాస్తుపరంగా వర్తించడం జరుగుతుంది. అంతేకాని మన ఇంటి బయటి 4 దిక్కుల్లో ఉండేటటువంటి రోడ్ల ఎత్తు పొలాలు కానీ, మిగతా ఆ యొక్క భూమికి సంబంధించిన ఎత్తు పొలాలు కానీ మన ఇంటిపైన, ఆ ఇంటిలో నివసిస్తున్న మనపైన ఎలాంటి ప్రభావం అయితే చూపించదు. అదేవిధంగా ఒకవేళ బయట దక్షిణం లేదా పడమరల్లో పక్కవారి యొక్క ఖాళీ స్థలంలో బావులు కానీ లేదా ఇతర గొయ్యలు కానీ ఉన్నట్లయితే దానివలన కూడా మనకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. అదేవిధంగా ఆ ఇంట్లోని వారికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఏమన్నా ఇబ్బందులు ఉన్నట్లయితే మనం కట్టుకున్నటువంటి, మన ఇంటి చుట్టూ కట్టుకున్నటువంటి ప్రహరీ గోడనే ఆ యొక్క ఇబ్బందులను వాస్తుపరంగా ఆపివేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రహరీ గోడ పక్కన మన ప్రహరీ గోడ బయట చెరువు కానీ లేదా నది కానీ లేదా ఇతర ఏమైనా నీటికి సంబంధించినవి ఉన్నట్లయితే పడమర లేదా దక్షిణం లేదా నైరుతిలో ఇలాంటివి ఉన్నసో మన యొక్క ప్రహరీ గోడను మనం గట్టిగా స్టాండర్డ్గా కట్టుకొని దక్షిణ పడమరలో ఏదైనా గోడకు దానికి ఆనుకొని ఉండేటట్లుగా ఒక అరుగు లాంటిది మనం అక్కడ వేసుకొని, అక్కడ నిర్మించి వాటిపై మొక్కలను కానీ మొక్కల కుండీలను కానీ పెట్టుకోవడం ద్వారా ఆ యొక్క ప్రహరీ గోడ బయట ఉన్నటువంటి చెరువుల ద్వారా కానీ లేదా నదుల ద్వారా కానీ లేదా ఇతర నీటి ప్రవాహాల ద్వారా కానీ మనకు ఎలాంటి సమస్యలు రాకుండా ఉండడం జరుగుతుంది.
కాబట్టి మన ప్రహరీ గోడ బయట ఎత్తు పొలాలు వాస్తుపరంగా మనపై ఎలాంటి ప్రభావాన్ని అయితే చూపించవని మనం ఇక్కడ ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకు మన ఇంటి బయటి రోడ్ల ఎత్తు పొలాలకు సంబంధించిన వాస్తుపరంగా ఎత్తు పొలాలకు సంబంధించిన ముఖ్య వివరాలు. ఓకే ఫ్రెండ్స్, మా యొక్క వాస్తు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు ఎంకరేజ్ చేయండి.